హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా ఏపీలో 10th పేపర్ లీక్ అనేది కలకలం అయితే సృష్టించింది. ముఖ్యంగా 10థ్‌కి సంబంధించిన హాఫ్ ఇయర్లీ పేపర్లు ఉంటాయి కదా! హాఫ్ ఇయర్లీ 10th క్లాస్ పిల్లోళ్ళకి వాళ్ళు సన్నద్ధం కావడం కోసం స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. అది రాష్ట్రం మొత్తం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా 10th పిల్లల కోసం తయారు చేసిన పేపర్లు అనేవి ఒక్కసారిగా యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం అయితే జరిగింది. పరిస్థితి ఇంకా 2 రోజుల ముందే ఈ పేపర్‌లో లీక్ కావడం అనేది ఒక పెద్ద చర్చకైతే దారితీస్తుంది. మనందరికీ తెలుసు కదా! తెలంగాణలో పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది జీవితాలు దాదాపు ఒక 2, 3 సంవత్సరాలు విలువైన సమయాన్ని అయితే వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు 10th పేపర్‌లో లీక్ అయింది కాబట్టి ఇది ఒక రాజకీయ చర్చకైతే దారితీస్తుందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు మనకి విద్యాశాఖ ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పనితీరుని విమర్శిస్తూ వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తుంది. కూటమి వచ్చిన 6 నెలలకే 10th ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా పెట్టలేని వాళ్ళు రేపు ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా పెడతారు అని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ ఎవరున్నా కానీ రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎవరున్నా కానీ రాజకీయాలకి అతీతంగా ఎవరు లీక్ చేస్తారు, సీల్డ్ కవర్లు ఉండాల్సిన పేపర్లో యూట్యూబ్లో ఎవరు పెట్టారు, దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా, ఎవరైనా కావాలని చేసినారా, ఏమైనా లోకేష్ గారు ఈ యొక్క ఇష్యూ మీద పూర్తి వివరాలు తెలుసుకొని దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నించాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు, ఎందుకంటే ఇలా పేపర్ లీక్ కావడం ఏంటి అంటే విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు చాలా ఎలా ఉంటారంటే చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. వాళ్ళు ఏ చిన్న తప్పు జరిగినా కానీ వాళ్ళు దానికి చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు చాలా ఒత్తిడితో ఉంటారు. ఈ పేపర్ లీక్ అయ్యి వాళ్ళ మానసిక ఒత్తిడి మీద తీవ్రస్థాయి ప్రభావం పడుతుంది కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే దీని వెనక ఎవరున్నారు, ఎందుకంటే ఎవరో లీక్ చేయండి అవి అయితే లీక్ కాదు కదా, యూట్యూబ్లో పెట్టిన వాళ్ళు ఎవరు లీక్ చేశారు, వాటన్నిటి మీద ప్రభుత్వం పోలీసుల చేత ఇన్వెస్టిగేషన్ చేయించి ఇలాంటి ఘటనలు పునరావృతంగా, ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి విద్యాశాఖకు సంబంధించి ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ అది లోకేష్ గారి మీద పడుతుంది అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన పనితీరుని మెరుగుపరుచుకోవాలంటే ఈ యొక్క సంఘటన మీద చాలా సీరియస్గా ఉండాలి. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.